దైవజ్ఞ సార్వభౌమ వేదార్థ ప్రవీణ్ బ్రహ్మశ్రీ చివుకల వెంకట రమణ శాస్త్రి సిద్ధాంతిగా వేద స్వరూపం 9వ చివరి భాగం. ఇవాళ ఆది శంకరాచార్యుల వారి జన్మదినం శంకర జయంతి సందర్భంగా అందరికీ ఆ మహానుభావుడికి నమస్కారాలు అందజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆరణ్యకాలలో చివర్లో ఉన్నమ్మ. ఆరణ్యకం 8వ పన్నంలో బ్రహ్మ విద్య బాగా వివరింపబడి బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేదని, దేశకాల వస్తు పరిచ్ఛేదతలు లేకుండా అనంతమైంది జ్ఞాన స్వరూపం. ఆ ఆనందమే దాని స్వరూపం. ఆనందమే బ్రహ్మస్వరూపం. దీనికంటే విడిగా భిన్నంగా ఎలాంటి ప్రపంచ జగత్తు లేదు. దీన్ని గుర్తించక అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలను అనే 5 కోశాలచే ఆవృతుడై జీవుడు అనేవాడు ఉంటాడు. జనన మరణ ప్రవాహ రూపమైన సంసారాన్ని పొంది బాధలు అనుభవిస్తూ ఆయా విషయాలు అనుభవించటమే ఆనందమయ కోశం. భోక్తృత్వం కర్తృత్వం మూలం కాక కర్తృత్వమే విజ్ఞానమయ కోశం. ఇందుకు సాధనమైన అంతఃకరణ భాగమే మనోమయ కోశం. మనస్సులోని కామ సంకల్పాదులను ఆయా ఇంద్రియాలలోనికి ప్రసరింపచేయటమే ప్రాణమయ కోశం. ఇన్నింటికి ఆశ్రయమైన ఈ దేహమే అన్నమయ కోశం. అలా 5 కోశాలు అసత్య జడ దుఃఖ పరిచ్ఛిన్న రూపాలైన ఆత్మ సర్వవ్యాపకం కనుక ఇవి తమ తమ వ్యాపారాలు చేయటానికి ఆత్మరూపంగా ఇవి తమ తమ ఆత్మరూపక మూలకమే అవుతుంది. కనుక ఈ పనులన్నీ చేయించేది మళ్ళీ ఆత్మ. అంతఃకరణాది సాధనాలు కర్తృత్వ భోక్తృత్వాలు ఒక్కప్పుడు ఉంటాయి, మరొకప్పుడు ఉండకపోవడం సర్వలోక అనుభవ సిద్ధము. కనుక తాను పంచకోశాది అతిరిక్తుడు, దాటి ఉండాలి. ఆ కర్త తనకేం కాదు. అభోక్త దానే భోగింపబడేవాడు కాదు. బ్రహ్మయే అవుతున్నాడు అయినటువంటి బ్రహ్మ. కనుక అభోక్త అకర్త అయిన బ్రహ్మ తానే అని జీవుడు భావించాడు. అలాంటి జ్ఞానరూపుడై ఉండటమే బ్రహ్మభావం లేక మోక్షం కూడా. ఇది ఈ పన్నంలోని శ్రవణ ప్రకరణం. ఇక మనన ప్రకరణం కూడా ఇందులో ఉందట. ఇలాంటి బ్రహ్మ లేనే లేదని అనుకునే వాళ్ళు లేని వాళ్ళే అవుతారు. బ్రహ్మ ఉన్నప్పుడే తాను ఉంటారు. అట్లయితే అందరూ బ్రహ్మయే అయితే విద్వాంసుడు అవిద్వాంసుడు అనే భేదానికి కాక వీళ్ళకి ఉండేటువంటి ఫలం ఏమిటి, భేదాలేమిటి, హేతువులేమిటి మొదలైనవి వివరించటం కోసం సృష్టి ప్రక్రియ ఇందులోనే ఉన్నట్టుగా చెబుతున్నారు అని సంకల్పించాడు బ్రహ్మ. కనుక బహురూపమైన జగత్తుగా తాను కావాలి అని అనుకున్నాడు. ఆత్మాశ్రయమైన మాయాశక్తియే సంకల్ప రూపమైన విక్రియగా మారిపోయి అందువల్ల ఆయన అనుకున్నాడు, జగత్ ఏర్పడి. వెంటనే ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా ఏర్పడి అలాగే ఇంత జగత్తును బ్రహ్మతో పోల్స్తే చాలా స్వల్పం, రేణువు కింద అయిపోయింది.
మన జ్ఞానం కంటే మన దేహం చిన్నదేగా అనుబట్టి సాధారణ అందరికీ తెలిసిన విషయం. మన జ్ఞానం కంటే మన దేహం చాలా చిన్నది. అలా సృజించిన జగత్తులు తాను కూడా ప్రవేశం పొందారు. ఆ దేహ వ్యాపారాదుల నీటిలో మన జ్ఞానం అనేటువంటి దాన్ని ప్రవేశించటం సర్వజన అనుభవ సిద్ధమే. అలా